ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో బాప్తిసం ఎలా ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమట. ఏ నామము అది? యేసు నామం. అందుకే మేము బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞని, అలాగే అపోస్తలులు ఉపయోగించిన యేసు నామాన్ని రెండింటిని కలిపి మేము బాప్తిసం ఇస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన యేసునామం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ నామంలో బాప్తిసం ఇస్తే ఇప్పుడు എല്ലാ ప్రజలకు రక్షణ మార్గం ఏది? ఏ నామం అంటే యేసునామం. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసు భూమి మీదికి రాక మునుపు తండ్రి అయిన దేవునితో సమానుడు. ఇక్కడికి వచ్చి జీవించినప్పుడు సాధారణ మనుష్యుడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎత్తబడిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయనతో పాటు అదే స్టేటస్లో వెలుగుతున్నటువంటి వ్యక్తి. ఇది ఇందులోని సత్యం. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఎందుకు ఆయనకి మొక్కాల్సి వచ్చింది అంటే, ఆయన చేసినటువంటి కార్యము, బలిదానము అంత విశిష్టమైనది. అందుకే సమస్తము, ఇటు మానవులు, దేవతలు అని చెప్తున్న దేవదూతలు, పడద్రోయబడినోళ్ళు, ప్రజెంట్ నిలబడినోళ్ళు మొత్తం కలిసి ఆయన ముందు సాష్టాంగ పడాల్సిందే. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అగ్ని పశువు అయ్యాడట, యజ్ఞమయ్యాడట, మళ్ళీ తిరిగి లేచి అధిపతి అయ్యాడట. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. దేవునికి మహిమ. యెహోవా మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్తారు. హోఫ్ని, ఫినెహసు, ఏలీ కుమారులు వాళ్ళ టైంలో వాళ్ళు యుద్ధరంగంలోకి మందసాన్ని తీసుకొని పోతారు. యెహోవా మందసం యుద్ధభూమిలో ఉంటే విజయం వచ్చిందన్న ఆలోచనతో వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేసే చెడిపోయిన పనులు వాళ్ళు చేస్తుంటారు. మందసం తీసుకెళ్ళి పెడితే అంటే మన వాళ్ళు బైబిల్ తల కింద పెట్టుకున్నట్టు. బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడకలలు రావు, అయి రావు, ఈ రావు అని కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు. బైబిల్లోని వచనాలని వారి జీవితాల్లోకి రానివ్వరు. కానీ బైబిల్ని తల కింద పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? యెహోవా మందసము యుద్ధరంగంలోనేది యుద్ధభూమిలోకి తీసుకొస్తే జయం వచ్చిందని వాళ్ళు తీసుకెళ్తే జయం రాలా, అయిపోయారు. వాళ్ళందరినీ వైనం చేసి ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి యెహోవా మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొని పోయారు. ఫిలిష్తీయులు తీసుకొని పోయిన దగ్గర నుంచి వాళ్ళకి అగసాట్లే. వాళ్ళకి ఇక రహస్య భాగాల్లో ఆయా ప్రదేశాల్లో గడ్డలు స్టార్ట్ అయినాయి. ఎందుకు వచ్చినాయి రా ఈ బాధలు అని చెప్పని వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇది యెహోవా మందసం ఎఫెక్ట్ రా, ఇశ్రాయేలీల దేవుడిని మనం తెచ్చుకున్నాము, మన కర్మ గాలింది, మనకి ఇక ఈ బాధలు తప్పవని ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపిస్తూ ఉంటారు ఆ మందసాన్ని. ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళకి స్టార్ట్ అవుద్ది ఇక తెగులు. ఇక చివరికి ఏ పరిస్థితికి వస్తారంటే ఆ ఫిలిష్తీయులు, యెహోవా మందసం మన దగ్గరికి వస్తుంది అంటేనే దడుచుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇక కలవరపోతూ ఉంటారు, ఎందుకంటే ఇక మనకు మూడిందిరా, మన ఊరు వస్తుందంట అని. చివరికి వాళ్ళందరూ ఒక మాట అనుకొని తీసుకెళ్ళి ఆ మందసాన్ని వాళ్ళు ఆరాధించే దాగోను అనే దేవత గుళ్ళో పెడతారు. ఆ పెద్ద విగ్రహం, ఇంత పెద్ద మంటపం ఉంటుంది, ఇంత ఎత్తు బొమ్మ, అది దాగోను బొమ్మ. ఆ బొమ్మ ముందు ఈ మందసం పెడతారు. పాపం వాళ్ళు నమ్ముతున్న దాన్నే, దాగోను దేవతని. యెహోవా దేవుడి యొక్క మందసాన్ని తీసుకెళ్ళి మన దేవత గుడిలో పెడితే ఇక మన గొడవలు ఉండమని తీసుకెళ్ళి ఆ పని చేస్తారు. ఇక ఏడబెట్టినా ఇబ్బందే. పాపం వాళ్ళు ఇక చివరికి ఆ నిర్ణయం చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ మందసాన్ని ఆ బొమ్మ దగ్గర పెట్టి గేట్లు వేసి లాక్ చేసి ఇంటికి వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చి డోర్లు ఓపెన్ చేస్తే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ బొమ్మ ఈ మందసం ముందు సాగిలపడి ఉంటుంది. ఈ మాట ఇలానే ఉంది. ఒకసారి బైబిల్ ఆ వచనం చూస్తే సంతోషిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం కానించి, దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. అది సంగతి. బోర్ల పడి ఉందంట మందసం ముందు. వీళ్ళు తీసుకెళ్ళి మందసం పెట్టారు, అప్పుడు బొమ్మ నిలబడే ఉంది.
బొమ్మ నిలబడే ఉంది. వీళ్ళు లాక్ చేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే పోయి చూస్తే బొమ్మ మందసం ముందు సాష్టాంగ పడి ఉంది, అంటే బోర్ల పడి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అది మందసం, ఇది బొమ్మ. మందసం ముందు బొమ్మ సాగిల పట్టం ఏంటంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆ మందసపు ప్రతినిధి ఎవరు? ప్రభువు, సైన్యములకు అధిపత్యగు దేవుడు యెహోవా. ఇక్కడ బొమ్మకు ప్రతినిధి ఎవరు? దాగోను అనే దేవత. అంటే ఇప్పుడు ఈ దేవత అక్కడ ఏం చేసింది? అది సాగిల పడింది. వాళ్ళకి ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అది అష్డోదు వారికి, ఇదేంట్రా మన దేవుడు ఏంద్రా ఇశ్రాయేలీల దేవుడికి సాష్టాంగ పడ్డాడు, తూచి దీనికి మేము ఒప్పుకోం అని మళ్ళీ కష్టపడి పాపం నిలబెట్టారు. దాని ప్లేస్లో దాన్ని నిలబెట్టిపోయారు. ఏం దేవుడా నువ్వేం బోర్ల పడ్డావు, ఏంటంటే పడకూడదు, మా పరువు కాపాడని పాపం ఏం చెప్పుకున్నారో ఏం మొత్తుకున్నారో మొత్తానికి డోర్ లాక్ చేసిపోయారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దునే వచ్చి ఓపెన్ చేస్తే అది 3 ముక్కలై ఉంది, బోర్ల పడి ఉంది. ఈసారి మళ్ళీ నిలబెట్టడానికి వీలు లేకుండా పగిలిపోయి ఉంది. అది కూడా ఉంది చూడండి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెమ మాత్రము వానికి మిగిలి ఉండెను. అది సంగతి. ఇక ఆ దెబ్బతో డోర్ క్లోజ్ చేసిన వాళ్ళు ఇక తర్వాత ఇక దానికి మొక్కటం మానేశారని చెప్తాడు అక్కడ. అదిగో అలాగుంది. జస్ట్ మీకు ఒక పిక్చర్, అంటే ఒక ఫోటో ఎగ్జాంపుల్ కోసం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సకల దేవతలు ఆయనకు, అంటే ఇప్పుడు వాళ్ళు నిలబెట్టినటువంటి ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకొని ఒక ఆత్మ పనిచేస్తుంది అని అర్థమవుతుందా లేదా? పెద్దగా చెప్పండి, పనిచేస్తుందా లేదా? ఈ దేవుని సన్నిధి అక్కడికి పోయినప్పుడు ఏం చేసింది? అది ఆ మధ్య లేదు, ఇక జంపు. ఇక మళ్ళీ వాళ్ళు నిలబెట్టడానికి కూడా వీలు లేకుండా 3 ముక్కలు అయిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ గుర్తించాలి, సకల దేవతలు అని మనుషులు సృష్టించుకొని చేతులతో నిర్మించుకొని చెక్కుకొని నిలబెట్టినటువంటి ఆకారాలను ఆవరించినటువంటి ఆత్మలు వారు దేవతలుగా భావించి మొక్కితే వారు సైతము ఆయన ఎదుట సాగిలపడాల్సిందే, సాష్టాంగ పడాల్సిందే, కానీ ఆయనకు వ్యతిరేకంగా నిలిచి గెలవటానికి లేదు. ఇదంతా నేను లేఖనంలో చూపించానా, నా నోటి మాటలతో చెప్పానా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడిది పొందుపరిచాడు. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి, మనం పాడే పాట తప్ప? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని, యేసయ్య ఎదుట వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగి తీరును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. వేదాన్ని ప్రేమించి గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పిన విషయాలను ఆలోచించి వెతికినప్పుడు నేను చెప్తున్నాను కదా, అగ్ని అంత పరిశుద్ధుడు, అగ్ని అంత పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించినవాడు, అగ్ని అంత పరిశుద్ధుడై ఉండి ఎల్లరి కోసము తనను తానే ఆహుతించుకొని యజ్ఞ పశువుగా యజించబడి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా ఒక్క యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. అందుకు నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పింది. ఇప్పుడు యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు
జో గారి తండ్రి దానియేలు గారు. వాళ్ళ తండ్రి గారి పేరు వీరాస్వామి గారని నేను చదివాను జీవజల ప్రవాహములు అనే పుస్తకంలో.